నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు కట్టుకథలు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గూడూరు మండలంలోని చెన్నూరు అరుంధతివాడలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి నాయకులు. ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలులో చెలరేగిన మంటలు. అనకాపల్లి జిల్లా యలమంచి రైల్వే స్టేషన్ లో రైలు నిలిపివేసిన లోకో పైలట్. ఓ వ్యక్తి సజీవ దహనం. రైళ్లను దారి మళ్లించిన అధికారులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ, చెన్నకేశవ, అలగనాథస్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పట్టించిన భక్తులు. ఎర్రాకులం ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యారు. మంటలను గుర్తించిన లోకో పైలట్ అనకాపల్లి జిల్లా యలమంచి రైల్వే స్టేషన్ లో రైళ్లు నిలిపివేశారు. టాటా నగర్ నుండి ఎర్నాకులం వెళుతున్న ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇది గుర్తించిన లోకో పైలట్ అనకాపల్లి జిల్లా యలమంచి రైల్వే స్టేషన్ లో రైళ్లు నిలిపివేశారు. B1 బోగీలో చెలరేగిన మంటలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా ఉండేందుకు ఆ కోచ్లను వేరు చేశారు. ఈ ప్రమాదంలో 70 ఏళ్ల వ్యక్తి సజీవ దహనమయ్యారు. యలమంచి రైల్వే స్టేషన్ లో రైలు ఆగగానే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. టాటా నగర్ నుండి ఎర్నాకులం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. A1, B2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మార్గంలో తిరుపతి, బెంగళూరు, చెన్నై, కేరళ వైపు వెళ్లే పలు రైళ్లను దారి మళ్లించారు. చంద్రబాబు పేదల ఇళ్ల నిర్మాణ విషయంలో ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ చంద్రబాబు 18 నెలల ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం జరగలేదని, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాన్ని ఆయన తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని వివరించారు. ప్రధానంగా కాకుటూరు శివాలయం భూములకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఏ విధంగా కూటమి పాలనలో అవినీతి మితిమీరి దేవుడు ఆస్తులు కూడా కాజేసేదానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి దాని మీద నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోరాటాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఏ రోజైతే దేవుడి సొత్తు అన్యాయంగా సోమిరెడ్డి అమ్మేశాడు అని చెప్పినని నేను ఆరోపణలు ఇచ్చాను, వెంటనే దాని మీద భక్తులందరూ కూడా రావడం, చూడటం, నిరసనలు ప్రారంభమయ్యాయో చంద్రమోహన్ రెడ్డి తాను దోపిడీకి పాల్పడ్డా లేదా, దేవుడి భూమి దోపిడీకి గురైందా లేదా, దేవుడి భూమి అన్యాక్రాంతమైందా లేదా అనేటువంటి దాని మీద ఈరోజు కేసు నమోదు చేయాలి, దాని మీద విచారణ చేపట్టాలి. దానికి భిన్నంగా భూమిని అమ్మేసినోడిని వదిలిపెట్టి, సోమిరెడ్డి కొట్టేసినటువంటి లేఅవుట్ను వదిలిపెట్టి ఈరోజు ఆయన్ని ప్రశ్నించినటువంటి దేవుడు భూములు, దేవుడు భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి దీని మీద ఏమిటి అని అడిగిన దానికి ఈరోజు నా మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే కూటమి పాలనలో కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు బనాయిస్తాము అని చెప్పి ఈరోజు అనేక సందర్భాలు చెప్పారు. మరొకసారి ఈ సంఘటన నా మీద కేసు నమోదు చేయడం అనేటువంటిది రుజువు చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే కాకుటూరుకు సంబంధించి శివాలయం భూముల్లో ఈరోజు డాక్యుమెంట్లన్నీ స్పష్టంగా చూపించాను. 23/1980 ఇది దేవుడికి ఒక దాత, హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి దాత ఇచ్చినటువంటి భూమి. ఇది వాస్తవమా కాదా, దీన్ని వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నారు.
ఇది ఇచ్చారయ్యా అని ఒప్పుకున్నారు. రెండవది దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో అడంగుల్లో ఆ నెంబర్కు సంబంధించి ఇది దేవాదాయ భూమి అని. ఆ తర్వాత దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఆ భూమికి సంబంధించి వేసినటువంటి రోడ్డు. పాపం దీని మీద అధికారులు మాత్రం స్కెచ్లు గీస్తున్నారు కానీ సంతకాలు పెట్టడానికి భయపడుతున్నారు. ఇది అధికారికంగా సోమిరెడ్డి వాట్సాప్లో రిలీజ్ చేసినటువంటి స్కెచ్, కానీ సంతకాలు పెట్టడం లేదు అధికారులు. ఎందుకంటే రేపు ఏదన్నా ఇబ్బంది అవుద్దేమోను, మనకు ఎందుకు వచ్చిన తలకాయ అయిపోయింది చెప్పి. ఈ భూమిని ఒక్కసారి మీరు చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు, దేవస్థానానికి ఆ రోడ్డు వేసినంతతో చాలా కళొచ్చింది అని చెప్పాడు. దేవస్థానం ఎక్కడికి ఆగిపోయింది, రోడ్డు ఎక్కడ దాకా పోయింది? ఆ రోడ్డు వల్ల దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ఉండేది ఆ ఎల్లో కలర్లో ఆ వైలెట్ కలర్లో గీసినటువంటిది దేవస్థానం. ఆ దేవస్థానానికి సంబంధించి ఆ గ్రీను ఎల్లోలో బార్డర్లో ఉండేటువంటిది దేవస్థానానికి సంబంధించినటువంటి భూములేవి. రోడ్డు ఎక్కడుంది? ఇక్కడుంది. రోడ్డు వేసినందువల్ల దేవుడికి ఏం కాలు వచ్చింది? రెండో పాయింట్. దానికి సంబంధించి నువ్వు ఎందుకు ఫెన్సింగ్ వేసావు? దేవుడి భూమికి సంబంధించినటువంటి దాంట్లో దేవుడి భూమి వేరు చేసి ఎందుకు ఫెన్సింగ్ వేసావు? రోడ్డు దేవుడి భూమిలోనే కదా ఉండాలా? ఫెన్సింగ్ ఆడ నువ్వు ఎందుకు వేసి దేవుడి భూమిని వేరు చేసావు? దేవుడి భూమిని వేరు చేసేసి దేవాలయానికి సపరేట్గా ఫెన్సింగ్ వేసేసి దేవుడి భూమిని వేరు చేసి నువ్వు వేసి దేవుడి భూమి అక్కడ తాగిపోతే దేవుడి భూమి ఎక్కడ తాగిపోతుంది? ఇక్కడ క్లియర్గా ఉంది. గత 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని రోడ్డు డ్రైనేజీ పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో పూర్తవనున్నాయని తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి తెలిపారు. గూడూరు మండలంలోని చెన్నూరు అరుంధతివాడలో పనులకు శంకుస్థాపన చేశారు. గూడూరు మండలంలోని చెన్నూరు అరుంధతివాడలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి 24 సొసైటీ అధ్యక్షుడు అల్లూరు కరుణాకర్ రెడ్డి తదితరులు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని అరుంధతివాడలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో పనులు జరగనున్నాయని తెలిపారు. గూడూరు నియోజకవర్గం గూడూరు మండలం చెన్నూరు గ్రామం. ఈరోజు చెన్నూరు గ్రామంలో అరుంధతి తర్వాత తొలిగా ఈరోజు మన చెన్నూరు గ్రామంలో అరుంధతి వార్డులో మన సిమెంట్ రోడ్డు శంకుస్థాపన సొసైటీ చైర్మన్ కరుణాకరణ గారికి, అదేవిధంగా మాజీ వైస్ సర్పంచ్ మన ఉగ్గుమూడి రవీంద్రన్న గారికి, పెద్దలు మన కప్పాలి విజయప్రసాదన్న గారికి, మన రత్నన్న గారికి, అదేవిధంగా మనోహరన్న గారికి, మన అన్నకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చేసిన శంకరయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ గ్రామ అరుంధతి వాడ పెద్దలకు, ఏఎంసీ డైరెక్టర్ శ్యామ్లా గారికి, అదేవిధంగా మన జగన్నాథ స్వామి దేవస్థానం కమిటీ మెంబర్ మౌనిక గారికి, మన శైలజ గారికి, అదేవిధంగా పెద్దలు సీను గారు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి యువత. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టం మురళి, ముప్పాళ్ల గిరిప్రసాద్ రెడ్డి, పడాల రత్నయ్య, ఇందుకూరి శ్రీకాంత్ రెడ్డి, అల్లం కృష్ణయ్య, ఉగ్గుమూడి రవీంద్రారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మల్లి శ్యామల, ధర్మరాజుల స్వామి దేవాలయ కమిటీ సభ్యులు కందుకూరి మౌనిక, ఉగ్గుమూడి మనోహర్ రెడ్డి, బూత్ కన్వీనర్లు శ్రీనివాసులు, రాజేంద్ర, రాజనాల, అనిల్, హరీష్, రమేష్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగత దూషణలు ప్రోత్సహిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య నాయకులు అన్నారు. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిబిఐ చేత విచారణ అవసరం లేదని, తాము 10 మంది రైతులను తీసుకొస్తామని, మీరు కూడా 10 మంది రైతులను తీసుకొస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా వైకాపా ఉందని వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, అమీర్ బాషా, కోదండరామిరెడ్డి, రాయపాటి కిరణ్, వెందోటి భాస్కర్ రెడ్డి, మానుగుంట సుధాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, జితేందర్ గౌడ్, గోను దసయ్య, పొట్టేళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ పడలే 10 మంది రైతులు, మీ రైతులు ఉన్న పంపించి కడుపురు కాలం మందికి మా రైతులు 10 మందిని పెస్తాం, మీరు వద్దు, మేము వద్దు, మా లీడర్లు వద్దు, రైతులే బాగా వాళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్తారు ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదా. గత 14 నుంచి 24 దాకా ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో, ఎవరు ఏం చేశారో చూపిస్తారు. దాని మీద డిపెండ్ అయితే చూడండి. సిబిఐ విచారణ అంటే నువ్వు అడిగినా నేను అడిగినా అది అయ్యేది కాదు, పట్టేది కాదు. సిబిఐ విచారణ జరగదు. మీరు కావాలంటే మీ రైతులను మాట్లాడి పంపించండి 10 మంది, ఏ రోజో ఎప్పుడో చెప్పండి. నిన్న గోవర్ధన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వచ్చి మత్తాన్నాయుడిని భాష మార్చి తిట్టినందుకు అతన్ని ప్రభాకర్ రెడ్డి మీద కేసు పెడితే ఆయన ఎస్ఐ మీద ప్రైవేట్ కేసు వేస్తాను అది ఇది అని చెప్పడం జరిగింది. అసలు ఏమని ఉద్దేశం మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని ఏమి చేసి సర్వనాశనం చేసి
మామూలుగా ఒకరికొకరికి తగాదాలు పెట్టి పెంచాలనే ఆ విధంగా మాట్లాడితే దండించాల్సిన అవసరం లేదు. అతనికి పెద్ద మనిషిగా మామూలుగా ఆ విధంగా చేస్తే ఇంకా ప్రోత్సహించి మీకు అంటూ ఉన్నాను, మీరు చూస్తానని బెదిరిస్తే మత్తానాయుడు కేసు పెట్టుకున్నా ఉంటాడా? వ్యక్తిగతంగా ఒరే అంటూ మీ అంతు చూస్తానంటే గమనుండాలా, కేసు పెట్టరా? ఇవి నిజంగానే వాళ్ళు ఏదైనా కుట్ర జరిగితే ఆయన జరుగుతూ ఉంటాడు, ఏదైనా కుట్ర జరిగితే అది ప్రతిజ్ఞాముఖంగా కేసు పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ప్రాణాపాయం అయినప్పుడు అది ఎవరి చేతుల్లో ఎట్లా ఉంటుందో ఒకటి చాలు సమస్య సృష్టించేదానికి. ఆయన దానికోసంగా ముందుగా కేసు పెట్టాడు. ఈ విధంగా వ్యక్తిగతంగా అన్నాడు, వాళ్ళు ఏ దురుద్దేశంతో చెప్పారు అని చెప్పాడు, కేసు పెట్టాడు. మీరు ఏం చేయాలా? దండించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి పోలీసుకి చెప్పుకున్నాడు. అందరూ రైలు పోయి అయ్యా షట్టర్స్ లేవు, ఎక్కడ నీళ్ళు అక్కడ పోతున్న ఎమ్మెల్యేతో మొరబెట్టుకుంటే షట్టర్ లేదయ్యా అని డిపార్ట్మెంట్ పిలిపిస్తే లేదయ్యా పోయిన సంవత్సరం బిగించాము, అంతకుముందు సంవత్సరం బిగించాము అని అనేసరికి ఎక్కడ బిగించారు పోతారని చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా బండేపల్లి బ్రాంచ్ కెనాల్లో వచ్చి చూస్తే ఆ చెక్కలు ఆ షట్టర్స్ లేకుండా పోవడం కానీ, ఆ దిమ్ములు ఎరగబడిపోవడం కానీ 10-12 నెలలు వర్కులు చేసి ఉంటాయి, అంతలోకి ఎట్ట దిమ్ములు ఇరిగిపోతాయి? అది అడిగిన దానికి ఒక ప్రస్తుత ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మస్తాన్ నాయుడు అడిగిన దానికి భూతత్వంలో చూసి వ్యక్తిగత దూషణలకు దిగేది సమంజసమా? ఏ పార్టీకైనా అది మంచిదా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, వ్యక్తిగత దూషణలు వద్దు. ఉంటే పార్టీ పరంగా మాట్లాడండి, లేకుంటే అధికారపరంగా ప్రూఫ్లు తీసుకొని కాలువలు ఎవరికైనా రైతులు బాగుపడాలా. అది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినా తెలుగుదేశం పార్టీ చేసినా తప్పును తప్పుగా చూడాలా, కరెక్ట్ అయితే కరెక్ట్గా మాట్లాడాలి. కానీ ఏదో డైవర్ట్ చేసేసి మాట్లాడేసి పాలిటిక్స్ని డైవర్ట్ చేయకుండా ఉండాలని కోరుకుంటూ, ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు కూడా విచారణకి బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద 2023లో పెట్టిన వర్కుల మీద కూడా సమగ్ర విచారణ జరిపించమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, అధికారులను కోరుతున్నాను. ఎవరైనా బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. అవతల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసినా, గోవర్ధన్ రెడ్డి చేసినా రైతులు బాగుపడాలని చెయ్యాలా? అది దాని నిజాలు ఏంటంటే ఊరికి ఒక 4 మంచి రైతులు తీసుకొని పార్టీలకు అతీతంగా గూడూరులోని కాశీ లేఅవుట్లో ఏర్పాటైన బుద్ధా పిరమిడ్ లో ధ్యాన తరగతులు నిర్వహించారు. సజ్జన సాంగత్యంలో భాగంగా సూలూరుపేట మాస్టర్ సుకుమార్, సునీత హాజరే అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం శివాలయంలో కిమ్స్ ఆసుపత్రి ఫౌండేషన్ ద్వారా భక్తుల సౌకర్యార్థం మినరల్ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పురాతన చరిత్ర, వైభవం కలిగిన దేవాలయంలో భక్తుల కోసం తాగునీటి వసతులు కల్పించడం జరిగిందని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, వారి సోదరులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరులోని కరణాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సోమవారం వేకుజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో సోమవారం వేకుజామున ధనుర్మాస పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తీర్థం తీసుకొని వచ్చేసేయండి అన్న అందరూ తీర్థం తీసుకొని వచ్చేసేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు కట్టుకథలు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గూడూరు మండలంలోని చెన్నూరు అరుంధతివాడలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి నాయకులు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో చెలరేగిన మంటలు. అనకాపల్లి జిల్లా యలమంచి రైల్వే స్టేషన్ లో రైలు నిలిపివేసిన లోకో పైలట్. ఓ వ్యక్తి సజీవ దహనం. రైళ్లను దారి మళ్లించిన అధికారులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ, చెన్నకేశవ, అలగనాథ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పట్టించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.